హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం యాసిడ్ టాపిక్ అయితే మీరు డిస్కస్ చేయొచ్చు. ఇది మీకు లోవర్ స్టాండర్డ్లో ఉండే టాపిక్ కూడా మీకు ఇందులో వస్తుంది. సో ఇది మ్యాక్సిమం అయితే మీకు హెల్ప్ అవుతుంది. అంటే ఇది మీకు కెమిస్ట్రీ బేసిక్స్ పరంగా మీకు చెప్పుకుంటాను. 6th to పీజీ స్టూడెంట్స్కి ఎవరికైనా, అలాగే టీచింగ్ ఫ్యాకల్టీ కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా. సో ఖచ్చితంగా అలాగే లోవర్ స్టాండర్డ్స్లో ఉన్న వాళ్ళకి ఐఐటి నీట్ పర్పస్లో కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. సో స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో కెమిస్ట్రీ బేసిక్స్ అనేవి స్టార్ట్ చేసాము. అంటే నాకు పాసిబుల్ అయినప్పుడల్లా 1 or 2 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. సో వాటిని కూడా మీరు చూడొచ్చు. దీని యొక్క డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఉంటుంది, చూడండి. లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా. విత్ డయాగ్రామ్స్ మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది యాసిడ్స్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి. సో జనరల్గా మీకు యాసిడ్లో ఉండే టాపిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా, విత్ డయాగ్రామ్స్ కూడా మీకు చూపిస్తాను. ఓకేనా. జనరల్గా వాట్ ఈజ్ యాసిడ్? యాసిడ్ అంటే జనరల్గా చూడండి, ద సబ్స్టెన్స్ విచ్ టేస్ట్ ఓకేనండి సవర్ కంటైన్స్ యాసిడ్ ఇన్ దెమ్ అండ్ కాల్డ్ యాసిడ్ సబ్స్టెన్సెస్ ఆర్ యాసిడ్స్ అని చెప్పుకుంటాం. అంటే జనరల్గా టేస్ట్ మీరు చూసుకుంటే సవర్ టేస్ట్ ఉంటుంది, అంటే పొల్లగా ఉంటుంది. సో అటువంటి దాన్ని మనం సింపుల్గా యాసిడ్ అంటాం. ఓకేనా. ఈ యాసిడ్ అనే టర్మ్ అనేది లాటిన్ వర్డ్ అండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ లాటిన్ వర్డ్ ఈ పాయింట్లో కనిపిస్తుంది. ఈ లాటిన్ వర్డ్ ఏంటి అంటే ఎసిడస్ అనే ఈ లాటిన్ వర్డ్ నుంచి మీకు అది వచ్చిందండి. సో ఓకేనా, దాని మీనింగ్ ఏంటి అంటే సవర్ అని, అంటే పుల్లగా ఉంటుందని అర్థం అండి. ఓకేనా. సో అలాగే సమ్ యాసిడ్స్ ఆర్, చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, సమ్ యాసిడ్స్ ఆర్ నేచురల్లీ అక్కరింగ్ విచ్ ఆర్ జనరల్లీ ప్రెజెంట్ ఇన్ ఫుడ్ ఐటమ్స్. అంటే దట్ మీన్స్ లెమన్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, ఓకేనా, వెనిగర్, కర్డ్, టామరిన్. సో ఇటువంటి వాటన్నింటిలో కూడా యాసిడ్స్ అనేవి ఉంటాయి. సో అవి ఏవి ఉంటాయో కూడా మీరు చూడవచ్చు. కింద ఒక టేబుల్ అయితే ఉంటుంది. సో ఆ టేబుల్లో మీరు చూడవచ్చు. ఇక్కడ చూడండి, లెమన్, ఆరెంజ్ తీసుకుంటే మీకు ఇక్కడ సిట్రిక్ యాసిడ్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. వెనిగర్ తీసుకుంటే ఎస్టిక్ యాసిడ్ కనిపిస్తుంది. ఓకేనా. అలాగే కర్డ్ తీసుకుంటే లాక్టిక్ యాసిడ్ కనిపిస్తుంది. అలాగే టామరిన్ తీసుకుంటే ఓకేనా టార్టరిక్ యాసిడ్ కనిపిస్తుంది. అలాగే యాపిల్ తీసుకుంటే మీకు మాలిక్ యాసిడ్ కనిపిస్తుంది. అలాగే స్పినాచ్ తీసుకుంటే ఆక్సాలిక్ యాసిడ్ కనిపిస్తుంది. అంటే ఇవి జనరల్గా మనం డైలీ లైఫ్లో వాడుకునే ఓకేనండి. ఇక్కడ మీకు ఇవన్నీ ఫుడ్ ఐటమ్సే, ఇవి మీకు తెలిసినవే. సో వీటిలో కూడా యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఏ యాసిడ్స్ ఉంటాయంటే, సో ఇప్పుడు మనం చెప్పుకునే యాసిడ్స్ అనేవి ఉంటాయండి. సో ఈ జనరల్గా ఇది ఏంటంటే మీకు ఫ్రమ్ ది బిగినింగ్ యాసిడ్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే మీరు చూస్తూ పాసిబుల్ అయితే నోట్ చేసుకోండి. ఇప్పుడు యాసిడ్స్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి? ఓకేనా. యాసిడ్స్ యొక్క ప్రాపర్టీస్ మీకు ఎలా ఉంటాయంటే, చూడండి, యాసిడ్స్ హ్యావ్ ఓకేనా సవర్ ఇన్ టేస్ట్, అంటే పుల్లగా ఉంటాయి. టేస్ట్లో మనకు పులుపు వస్తుంది. అలాగే నెక్స్ట్ చూడండి, యాసిడ్ టర్న్స్ బ్లూ లిట్మస్ రెడ్. అంటే ఇక్కడ బ్లూ లిట్మస్ అనేది రెడ్గా కన్వర్ట్ అవుతుంది. ఎలాగో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి యాసిడ్, ఇక్కడ చూడండి ఇది బ్లూ లిట్మస్. ఇందులో యాసిడ్లో మనం డిప్ చేయగానే ఎలా కన్వర్ట్ అయిపోతుందంటే రెడ్గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఇన్ కేస్ మనం బేస్ని టెస్ట్ చేయాలనుకోండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, బేస్ రెండో దాంట్లో కనిపిస్తుంది. సో అక్కడ రెడ్ లిట్మస్ పేపర్ని బేస్లో డిప్ చేస్తే దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ బ్లూ. ఓకేనా. సో ఇది యాసిడ్ బేస్ మీకు ఎలా కనిపిస్తుంది క్లియర్గా. మీరు ఈ టెస్ట్ మీరు మీ స్కూల్లో కానీ లేదంటే కాలేజీలో కానీ మీరు దీన్ని చేయొచ్చు. చాలా ఈజీగా, కష్టమేమి ఉండదు. వాళ్ళకి లిట్మస్ పేపర్స్ అంటే మీకు ల్యాబ్లో ఉంటాయి. సో అవి మీరు తీసుకొని మీ దగ్గర ఉండే HCl కానీ, H2SO4 కానీ, HNO3 కానీ, సో వాటిలో మీరు టెస్ట్ చేయొచ్చు. ఓకేనా. స్టూడెంట్స్, ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూడండి, యాసిడ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకేనా. అండ్ ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ హీట్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఓకేనా. వాటర్లో అయితే ఈ యాసిడ్స్ అనేవి సాల్యుబుల్ అవుతాయి. సో సాల్యుబుల్ అయ్యేటప్పుడు లాట్ ఆఫ్ హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో అది కూడా మనం క్లియర్గా మీకు చూపిస్తాను చూడండి డయాగ్రామ్ ఫామ్లో. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఒక HCl మనం వాటర్లో డిజాల్వ్ చేస్తే మీకు ఎలా కన్వర్ట్ అయిపోతుందంటే ఓకేనా, ఒక H+Cl- కన్వర్ట్ అయిపోతుంది. ఒక H+ అనేది వాటర్ మాలిక్యూల్తో ఓకేనా యాడ్ అయ్యి దట్ మీన్స్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ని ఫామ్ చేసుకుని H3O+ని ఫామ్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం Cl- అనేది ఇలాగా ఉండిపోతుంది. ఓకేనా. ఇక్కడ మీకు ఇక్కడ క్లారిటీ కనిపిస్తుంది కదా, ఒక HCl యాసిడ్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే మీకు H+Cl- డిసోసియేట్ అయిపోతుంది. ఓకేనా. మీకు ఇక్కడ క్లియర్గా కనిపించింది కదా. సో అది నెక్స్ట్ చూద్దాం. స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాపర్టీ చూడండి, యాసిడ్ సొల్యూషన్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయాలంటే దట్ మీన్స్ ఇప్పుడు మీకు చూపించాను కదా,
ఈ అయాన్స్ అయితే ఎప్పుడైతే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయో, ఇప్పుడు ఒక H3O+ అయాన్, ఓకేనా, Cl- అయాన్ ఇప్పుడే మీరు చూశారు. సో అక్కడ అయాన్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి అంటే ఖచ్చితంగా ఈ ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయి అండ్ హీట్ని కూడా పాస్ చేస్తాయి, ఓకేనా. నెక్స్ట్ దే ఆర్ కరోజివ్, అంటే ఇక్కడ వాటి కరోజివ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ చూడండి, దే డిస్ట్రాయిస్ క్లాత్స్, స్కిన్ అండ్ పేపర్, ఓకేనా. ఇక్కడ యాసిడ్ అనేది క్లాత్స్ మీద కానీ, స్కిన్ మీద కానీ, పేపర్ మీద కానీ పడితే అవి ఖచ్చితంగా డిస్ట్రాయ్ అయిపోతే మీకు ఓకేనా ఒక పిక్ అయితే మీకు చూపిస్తాను చూడండి క్లియర్గా. చూడండి, ఇక్కడ యాసిడ్ పడితే స్కిన్ అనేది ఇలా మారిపోతుందండి. అది మీకు తెలిసిందే, చాలా దగ్గరలో మీరు చూసి ఉంటారు. సో అది క్లాత్ పైన పడినా కాలిపోతుంది, అలాగే స్కిన్ అయినా, నెక్స్ట్ పేపర్స్ అయినా, సో ఏదైనా సరే ఈ యాసిడ్ అనేది ఏం చేస్తుంది అంటే వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది కంప్లీట్గా, ఓకేనా. అంటే ఇక్కడ మీకు టోటల్ స్కిన్ అనేది డెడ్ అయిపోతుంది. ఇక్కడ ప్రోటీన్స్ కానీ, ఎంజైమ్స్ కానీ, హార్మోన్స్ కానీ, దట్ మీన్స్ ఏవైతే ఉంటాయి బయోలాజికల్ బయోమాలిక్యూల్స్ ఉంటాయి అవి ఖచ్చితంగా ఇక్కడ డెడ్ అయిపోతాయి. సో అక్కడ మీ స్కిన్ అనేది మరలా న్యూగా జనరేట్ అవ్వదు, ఓకేనా. అది మీకు తెలిసే ఉంటుంది. సో నెక్స్ట్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ మీరు చూడవచ్చు, జనరల్గా చూడండి, ఆల్ యాసిడ్స్ జనరల్లీ కంటైన్స్ హైడ్రోజన్, అంటే జనరల్గా HCl అని, H2SO4 అని, ఓకేనా, H2 HNO3 అని. సో వీటన్నిటిలో కూడా హైడ్రోజన్ అనేది జనరల్గా ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఆన్ రియాక్షన్ విత్ మెటల్స్ మోస్ట్ ఆఫ్ యాసిడ్స్ ప్రొడ్యూస్ హైడ్రోజన్ గ్యాస్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ సోడియం కానీ, మెగ్నీషియం కానీ, ఓకేనా, అల్యూమినియం కానీ, సో ఇక్కడ మెటల్స్ కానీ మనం యాసిడ్స్తో రియాక్షన్ తీసుకుంటే మీకు ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. మీకు ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి ఇక్కడ, ఓకేనా. ఇక్కడ రైట్ సైడ్ మీకు H2 అనేది రౌండ్ అప్ చేశాను. సో హైడ్రోజన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మీకు ఇక్కడ ఒక పిక్ కూడా చూపిస్తాను, చూడవచ్చు మీరు. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, అల్యూమినియం అనేది, ఓకేనా, అల్యూమినియం అనేది మనం ఇక్కడ జనరల్గా ఒక HCl యాసిడ్కి కానీ మనం దట్ ఈజ్ రెండింటిని కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అంటే లేదంటే అల్యూమినియం మెటల్ మనం HCl కానీ యాడ్ చేస్తే మీకు ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ గ్యాస్ అయితే ఓకేనా రిలీజ్ అవుతుంది. సో హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. అంటే ఇక్కడ మనం సోడియం తీసుకున్న హైడ్రోజన్ వస్తుంది, మెగ్నీషియం తీసుకున్నా వస్తుంది, ఓకేనా. సో ఇలా మెటల్స్ మనం ఏది తీసుకున్నా యాసిడ్స్తో హైడ్రోజన్ గ్యాస్ అనేది ఓకేనా రిలీజ్ అవుతుంది. స్టూడెంట్స్ ఇక్కడ రియాక్షన్ చూసారు కదా, 2Na + 2HCl గివ్స్ రైజ్ టు 2NaCl + H2 అండి. NaCl అనేది సాలిడ్ ఫామ్లో ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ చూస్తే యాసిడ్ రియాక్ట్స్ విత్ బేసెస్ టు ఫామ్ ఓకేనా సాల్ట్ అండ్ వాటర్. దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ న్యూట్రలైజేషన్ అని చెప్పుకుంటాం. అంటే యాసిడ్ బేస్ అనేది రియాక్ట్ అయితే మీకు దట్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూట్రలైజేషన్. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, HCl + NaOH గివ్స్ రైజ్ టు NaCl + H2O. అంటే వాటర్ ప్లస్ సాల్ట్ని ప్రొడ్యూస్ చేసే రియాక్షన్ జనరల్గా దాన్ని న్యూట్రలైజేషన్ అంటాం. సో అది కూడా మీకు ఓకేనా మీకు ఒక పిక్ అనేది చూపిస్తాను. సో అది కూడా మీరు క్లియర్గా చూడొచ్చు, ఓకేనా. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, యాసిడ్ ప్లస్ బేస్ మీకు ఇక్కడ చూడండి, ఈ బేకర్లో మనం యాసిడ్ తీసుకున్నాం, ఈ బేకర్లో బేస్ తీసుకున్నాం. సో రెండింటిని మనం మిక్స్ చేస్తే మనకి ఏమొస్తుందంటే H+OH- అంటే H2 అండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ సాల్ట్ కనిపిస్తుంది. సో రెండు కూడా కలర్లెస్ కనిపిస్తున్నాయి. అంటే ఇలాగా H2O + సాల్ట్, వాటర్ ప్లస్ సాల్ట్ని ప్రొడ్యూస్ చేసే రియాక్షన్ జనరల్గా మనం ఏమని పిలుస్తామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓకేనా న్యూట్రలైజేషన్ అని చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూడండి, యాసిడ్ రియాక్ట్స్ విత్ మెటల్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్. అంటే మెటల్ కార్బోనేట్స్ అంటే లైక్ సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్స్ మీరు తీసుకోవచ్చు, ఓకేనా. వాటితో తీసుకుంటే మీకు ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే ఇక్కడ కూడా సాల్ట్ ప్లస్ వాటర్ ఎడిషనల్గా కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మీరు రియాక్షన్ చూడండి, 2HCl + Na2CO3 గివ్స్ రైజ్ టు 2NaCl + H2O + CO2. అంటే మీకు ఇక్కడ ఎడిషనల్గా ఓకేనా CO2 కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఎందుకంటే కార్బోనేట్స్ అనేవి కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ రియాక్షన్ కూడా మీరు చూడవచ్చు. HCl + NaHCO3 అంటే సోడియం బైకార్బోనేట్ ఆర్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అనొచ్చు, ఏదన్నా ఒకటే. సో ఇక్కడ కూడా సేమ్ NaCl + H2O + CO2 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే NaHCO3 1 మోల్ తీసుకున్నాం, ఇక్కడ Na2CO3 కూడా 1 మోలే తీసుకున్నాం. అయితే ఇక్కడ HCl 2 మోల్స్ తీసుకున్నాం, ఇక్కడ HCl 1 మోల్ తీసుకున్నాం. సో అది మీరు కన్సిడర్ చేసుకోవాలి, మీరు చూడాలి క్లారిటీగా. నెక్స్ట్ ఇక్కడ నోట్ 1, మీకు నోట్ 1 నోట్ 2 అని ఎందుకు చెప్తారంటే జనరల్గా ఒక యాసిడ్స్లో జనరల్గా హైడ్రోజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అది H+ అయాన్స్ని అక్కడ మీరు చూడండి, ఇక్కడ
ఇక్కడ ఒకసారి మ్యాటర్ చూడండి. జనరల్లీ ఆల్ ది యాసిడ్స్ కంటైన్ హైడ్రోజన్. ది హైడ్రోజన్ ప్రెజెంట్ ఇన్ యాసిడ్స్ ఇన్ సచ్ దట్ వెన్ యాసిడ్స్ డిజాల్వ్ ఇన్ వాటర్ ఇట్ గివ్స్ పాజిటివ్లీ చార్జ్డ్ H+ అయాన్. ఇది ఆల్రెడీ మీకు చూపించాను. H+ అయాన్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పుకున్నాం. దస్ యాసిడ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ సబ్స్టెన్స్ విచ్ డిసోసియేట్స్ ఆన్ డిజాల్వింగ్ ఇన్ వాటర్ టు ప్రొడ్యూస్ H+ అయాన్. ఓకేనా. సో ఇలాగ యాసిడ్ అనేది ఒక H+ అయాన్ ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పుకున్నాం. ఇలా ప్రొడ్యూస్ చేసే వాటినే యాసిడ్స్ అని చెప్పుకుంటాం. చూడండి ఇక్కడ HCl గివ్స్ రైజ్ టు H+, Cl- అని చెప్పుకున్నాం. ఓకే. అయితే ఇక్కడ సెకండ్ నోట్ ఏంటి అంటే జనరల్గా హైడ్రోజన్ ఉండే కాంపౌండ్స్ అన్నీ యాసిడ్స్ కాదు అని చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి ఆల్ హైడ్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ ఆర్ నాట్ ఎసిడిక్ సబ్స్టెన్సెస్ లైక్ ఇథైల్ ఆల్కహాల్, గ్లూకోజ్, ఓకేనా ఎక్సెట్రా. ఇప్పుడు ఇథైల్ ఆల్కహాల్ ఫార్ములా ఏంటి? C2H5OH అండి. అలాగే గ్లూకోజ్ ఫార్ములా ఏంటి? C6H12O6. ఓకే. సో వీటిలో హైడ్రోజన్ ఉన్నప్పటికీ ఓకేనా contains hydrogen but when dissolved in water do not produce H+ ions. ఓకే. సో ఇక్కడ H+ ionsని ప్రొడ్యూస్ చేయవు. హెన్స్ దే ఆర్ నాట్ ఎసిడిక్. H+ ions అంటే ఇందులో H+ హైడ్రోజన్స్ ఉన్నప్పటికీ బట్ H+ ionsని ప్రొడ్యూస్ చేయవు. సో ప్రొడ్యూస్ చేయవు కాబట్టి ఓకేనా దే ఆర్ నాట్ ఎసిడిక్. ఇవి ఎసిడిక్ కాంపౌండ్స్ కాదు. ఓకేనా. సో అది కూడా అంటే నోట్ 1, నోట్ 2 ఎందుకు ఇచ్చామంటే మీకు ఇది ఇంకా డెప్త్గా మీకు హెల్ప్ అవుతుందని చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కూడా చూద్దాం స్టూడెంట్స్. మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇక్కడ ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ యాసిడ్స్. ఇక్కడ చూడండి ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ యాసిడ్స్ అని కనిపిస్తుంది కదా. అంటే జనరల్గా యాసిడ్స్లోనే 2 టైప్స్ ఉంటాయి. ఆర్గానిక్ యాసిడ్స్ అని ఉంటాయి, ఇనార్గానిక్ యాసిడ్స్ అని ఉంటాయి. మీకు ఇక్కడ అండర్లైన్ చేసింది మీరు చూసుకుంటే సరిపోతుంది. ఓకే. యాసిడ్స్ ప్రెజెంట్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ప్లాంట్స్ అండ్ యానిమల్స్లో ఉండే యాసిడ్స్ని మనం సింపుల్గా ఆర్గానిక్ యాసిడ్స్ అంటాం. ఆర్గానిక్ యాసిడ్స్ ఇవి వీక్ యాసిడ్స్ అండి, స్ట్రాంగ్గా ఉండవు. లైక్ సిట్రిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్. సో ఇవన్నీ ఆల్రెడీ మీకు చెప్పుకున్నాం. సో వీటిని ఏమంటామంటే మనం ఆర్గానిక్ యాసిడ్స్ అంటాం. ఆర్గానిక్ యాసిడ్స్ అంటే దీస్ ఆర్ ఇన్ ఎక్కడండి ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఓకేనా. లివింగ్ ఆర్గనిజమ్స్ అని చెప్పుకుంటాం. సో అది నెక్స్ట్ వన్ ఏంటి అంటే నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి సెకండ్ పాయింట్ చూడండి. యాసిడ్స్ దట్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ది మినరల్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే వాటిని జనరల్గా మనం ఏమంటామంటే ఇనార్గానిక్ యాసిడ్స్ అంటాం. దీస్ ఆర్ డేంజరస్ అండ్ స్ట్రాంగ్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ HCl, H2SO4, HNO3. ఓకే. దీస్ ఆర్ ఆల్ ప్రిపేర్డ్ బై ది మినరల్స్. సో దీస్ ఆర్ ఆల్ స్ట్రాంగ్ యాసిడ్స్. దీస్ ఆర్ ఆల్ డేంజరస్. ఓకేనా. ఇవన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి, డేంజరస్ కూడా. మీకు ఇప్పుడు ఒక పిక్ మీకు చూపించాను, యాసిడ్ పడిన ఒక పిక్ మీకు చూపించాను. ఎలాగ మన స్కిన్ అనేది బర్న్ అయిపోయింది కూడా మీకు చూపించాను. ఓకేనా. సో అది అలాగే యూజెస్ ఆఫ్ యాసిడ్స్ తీసుకుంటే వీటి వల్ల నెంబర్ ఆఫ్ యూజెస్ అయితే ఉన్నాయి. చూడండి యూజ్డ్ ఇన్ ల్యాబొరేటరీ రియేజెంట్స్లో యాసిడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. యాసిడ్స్ HCl ఉంటుంది. ఓకేనా. H2SO4 ఉంటుంది, HNO3 ఉంటుంది. సో అలాగే కింగ్ ఆఫ్ కెమికల్స్ అని కూడా చెప్పుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. అంటే H2SO4ని మనం కింగ్ ఆఫ్ కెమికల్స్ అని చెప్పుకుంటాం. బికాజ్ ఆఫ్ ఇట్ ఈజ్ చూడండి ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ లైక్ ఫెర్టిలైజర్స్, డ్రగ్స్, ప్లాస్టిక్, పెయింట్స్ ఎక్సెట్రా. అంటే ఎక్కువగా H2SO4ని కెమికల్స్గా యూజ్ చేస్తారు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓకే సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకేనా. ఇక్కడ చూడండి ఆల్సో యూజ్డ్ ఇన్ కార్ బ్యాటరీస్లో కూడా మన ఇంట్లో ఉండే ఇన్వర్టర్ బ్యాటరీస్లో కూడా ఎలక్ట్రోలైట్గా ఎవరిని వాడతారంటే H2SO4ని వాడతారు. అలాగే కార్ బ్యాటరీస్ అంటే వెహికల్ బ్యాటరీస్లో కూడా. అలాగే నెక్స్ట్ చూడండి నైట్రిక్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్ప్లోజివ్ అండ్ ఫెర్టిలైజర్స్. అంటే ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్స్ అంటే ప్రేలుడు పదార్థాలు అంటాం. అలాగే ఫెర్టిలైజర్స్ అంటే మనకి ఈ ప్లాంట్స్కి గ్రోత్ అవ్వడానికి ఎరువులు వేస్తాం కదా, సో వాటిని ఫెర్టిలైజర్స్ అంటాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ క్లీనర్ టు రిమూవ్ ఓకేనండి స్కేల్స్ ఆర్ డిపాజిటెడ్ ఇన్ ది బాయిలర్స్. అంటే ఇప్పుడు పెద్ద ఇండస్ట్రీస్లో పెద్ద బాయిలర్స్ ఉంటాయి. అందులో ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది డిపాజిట్ అయిపోతే దట్ మీన్స్ దాన్ని క్లీన్ చేయడం కోసం ఓకే అంటే బాటమ్ ఆఫ్ ది బాయిలర్ తీసుకుంటే అక్కడ మీకు ఎక్కువగా అంటుకుంటూ ఉంటుంది. సో వాటిని క్లీన్ చేయడానికి అలాగే ల్యాబ్లో మనకి ఏదైనా క్లీన్ చేయడానికి కూడా వాడుకోవచ్చు. అంటే ఏంటి అంటే మనకు అక్కడ ఉండే టెస్ట్ ట్యూబ్స్ కానీ ఓకేనా నెక్స్ట్ బేకర్స్ కానీ సో అందులో ఏదైనా వేస్టేజ్ ఉంటే మాత్రం దాన్ని కొంచెం అంటే నార్మల్గా రాకపోతే ఈ యాసిడ్స్ని వాడుకొని క్లీన్ చేయొచ్చు. సో స్టూడెంట్స్ ఇది జనరల్గా ఏంటంటే యాసిడ్స్. ఇంకా pH నెక్స్ట్ చెప్తాను అయ్యి రిమైనింగ్ బేసెస్ తర్వాత pH సాల్ట్స్ ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి స్టూడెంట్స్. ఖచ్చితంగా ఇది మీకు ఇది హెల్ప్ అవుతుంది కనుక
ఓకేనా. అంటే మీకు ఇది ఇలా ఎందుకు చెప్తున్నానంటే బోర్డు మీద అయితే మీకు ఎంత మ్యాటర్ అనేది ఇవ్వడం కష్టమైపోతుంది కనుక మీకు క్లారిటీ కోసం ఇలా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ అవుతుంది. స్టూడెంట్స్ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా, మీలో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే లైక్ ఇస్తే రీచ్ అవుతుంది. ఓకేనా, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.